హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన స్వీట్ రెసిపీ కరాచీ హల్వాని ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఇది ఎలా చేసుకోవాలి ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఈ హల్వా కోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ని మనం వేరే కప్పులో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇంకొక వాటర్ కూడా పోసుకొని మనం కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకుంటే మనం హల్వా చేసేటప్పుడు మనకి బాగా తిప్పడానికైనా ఉండలు కట్టకుండా ఉండడానికైనా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి కానీ ప్యాన్ కానీ వేసుకోవాలి. ఇందులో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. 2 కప్పులు పంచదార వేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ కూడా పోసుకొని పంచదార బాగా కరగనివ్వాలి. పంచదార ఈ విధంగా బాగా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. పాకంలో వేసే ముందు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి. అలా అయితే ఉండలు లేకుండా ఉంటుంది. వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసేసుకొని మనం వెంటనే కలుపుతూ ఉండాలి. అలా అయితే ఉండలు లేకుండా బాగా వస్తుంది. మనం ఇలా కలిపేటప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా చిక్కబడిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుంటే హల్వా ఎప్పుడు తిన్నా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి ఈ యొక్క ప్యాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అవుతుంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాం. ఇలా నెయ్యితో ప్లేట్ని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన హల్వాని ప్లేట్లో వేసుకోవాలి. ఇలా హల్వాని ప్లేట్లో వేసిన తర్వాత స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండేలాగే మనం వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనకి మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మనం దీన్ని ఒక 2 గంటల పాటు చల్లారనివ్వాలి. ఒక 2 గంటలు చల్లారిన తర్వాత దీన్ని మనం చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ హల్వా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.